గడిచినటువంటి 2 దినాలు కొన్ని సమయానికి రాలేకపోవటాన్ని బట్టి వాక్యం ఎక్కువసేపు మనము ధ్యానం చేసుకోలేకపోయాము, ప్రార్థనలు ఎక్కువ గడిపాము. అయినప్పటికీ కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు, దైవ జనుల సంగతులు మనము ధ్యానం చేద్దాం. మనం చదువుకున్నటువంటి మాట, దేవదేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసినటువంటి మాట మొట్టమొదటిగా ఎవరు గురించి మాట్లాడాము? యోబు గారి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అబ్రహాం గారి గురించి మాట్లాడుకున్నాం. యాకోబు గారి గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. అబ్రహాం గారి గురించి ఏం నేర్చుకున్నాం? మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవదేవుని పాదాల యొక్క కూర్చున్నప్పుడు ఆయన మొరపెట్టే విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాం గారు ఏమంటూ ఉన్నాడు? ధూళియు బూడిదనైన నేను, ధూళిని బూడిదను. నిజమే, ధూళిని అసహించుకునే వారే తప్ప ధూళిని ప్రేమించేవారు ఎవరో ఉండరు. ధూళిని అసహించుకుంటారు. ఇంకో మాట చెప్పాలి అంటే ధూళి హానికరం. మొహాన ముక్కు బండి మీద వెళ్తూ ఉంటాం, లేదా బైక్ మీద నడుపుతూ ఉంటాం. వెనకాల ఉన్నటువంటి వ్యక్తి బాగా ధూళి వస్తుందని చెప్పి సంతోషంతో ముక్కు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? అడ్డు పెట్టుకుంటాడు, అడ్డుగా ఉంటాడు. ధూళి హానికరమైనది, ధూళి అసహించుకునేది, ధూళి ఉపయోగం లేనిది. ధూళి వల్ల ఏ మనిషి కూడా సంతోషించడు, కానీ అసహించుకునే విధానం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటూ ఉన్నాడు అబ్రహాం గారయ్యా, నీ పాదాల ఎదుగు నేనైతే వచ్చాను, కానీ ప్రభా నా స్థితి, నా బతుకు, నా పరిస్థితి ఏంటి అంటే ఎటువంటి వాడిని అంటే నేను ధూళి వంటి వాడును, ధూళి వంటి వాడిని. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటది? ప్రార్థించే సందర్భంలో తను పెడుతున్నటువంటి మొర. నేను ధూళి లాంటి వాడినయ్యా, నేను హానికరుడునయ్యా, ఎవరైనా నా వలన ఎవరికి ప్రయోజనం లేనటువంటి వ్యక్తినయ్యా, నేను అసహించుకునే వ్యక్తినయ్యా, నన్ను దూరం పెట్టడానికి ఇష్టపడతాను తప్ప నన్ను దగ్గరకు చేసుకోవడానికి ఏ వ్యక్తి కూడా ఎన్నిక చేసుకోరు అని అంటూ ఉన్నాడు. ఇంకా నేను బూడిదను, నాలో ఏ మంచి లేదు, సమస్య చేసుకున్నాను, మంచి అనేది నా దగ్గర ఏమాత్రమూ కనపడదు, పూర్తిగా దహించి వేసుకున్నాను. దేవుని బిడ్డలారా, మనందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక్కసారి దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. నీ జీవితంలో ఇప్పటి వరకు, మన బ్రతుకుల్లో ఇప్పటి వరకు ఎవరికైనా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నామా, లేక మనల్ని చూసి అసహించుకుంటూ హానికరమైన వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన మనకు వస్తుంది. హృదయాన్ని పూర్తిగా ఆయనకు కుమ్మరించేసుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఏమి దాచుకోలే. ఎందుకంటే ఒకళ్ళు దాచుకుంటే ఆయన కనబడతాయి, మొత్తం కనబడవా? ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఆయనకు మరుగైనది కానీ కనబడినది కానీ ఏమీ లేదు. మొత్తం ఆయన కనబడుతూ ఉంది. ఆయనకు స్పష్టముగా ఆయన చాలా సీసీ కెమెరాలు చాలా పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటాడు, దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు దేవదేవుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకు. యెషయా గ్రంథంలో చెప్తాడు ఈ మాట. ఎక్కడ చెప్తాడండి ఈ మాట? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకు, నేను నరులు కంటే పెద్ద చేసింది, కానీ వారు ఏమైపోయారంట? ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయనకు చూడనటువంటిది కానీ కనబడినటువంటిది కానీ ఏమీ లేదు కనుక ఆయన ఎదుట ఒక్కసారి మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనల్ని పూర్తిగా ఎంపిక చేసేసుకోవాలి. మనం ఆయన పాదాలైతే మనం కూర్చున్నప్పుడు పూర్తిగా మనం ఖాళీ చేసేసుకోవాలి. మన దగ్గర ఏమీ మిగలకూడదు. నేను హానికరుడును, ధూళి లాంటి వాడును, నేను ఎటువంటి వాడిని? నేను ధూళియు బూడిదైన నీతో మాట్లాడ తెగించుచున్నాను. అబ్రహాం గారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో మనం వస్తూ ఉన్నాము అంటే, బ్రతుకుతూ ఉన్నాము అంటే, దేవుడు క్రైస్తవులను చెప్పుకుంటూ ఉన్నాము అంటే, యోచి చెల్లిపోయే వ్యక్తుల్లో కాక మన జీవితంలో మార్పు రావాలి, మన బ్రతుకుల్లో మార్పు రావాలి, మనం నడిచే నడకలో మార్పు రావాలి, మన క్రియల్లో రావాలి. ఇంతకుముందు నీ సంగతి వదిలేసాయి, ఇంతకుముందు నువ్వు ఎలా బ్రతికావో, ఎలా జీవించావో ఆ విషయాన్ని వదిలేసాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొత్తం చేంజ్ అయిపోవాలి. పూర్తిగా మార్చబడినటువంటి వ్యక్తులుగా, రూపాంతరం పొందే వ్యక్తులుగా మనము మాట్లాడాలి, పూర్తిగా బ్రతకాలని ఈ విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది, ఏ మంచి నాలో లేదు, బూడిద ఏముంటుంది? పూర్తిగా దహించి వేసిన తర్వాత వచ్చేది ఏంటంటారండి? బూడిద. పూర్తిగా ఎప్పుడైతే దహించబడుతుందో అప్పుడు వచ్చేది బూడిద. అప్పుడు ఇక ఏమి ఉండదు, దేనికి ఉపయోగం ఉండదు.
దేనికి ఉపయోగమైనటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని? నీవు అనేకుడు విశ్వాసం ఉన్నటువంటి అనేకుడు నేనేమని చెప్తారు, అనేక జన్మలకు నిన్ను తండ్రిగా నియమిస్తున్నాను. అంత మాత్రమే కదా, ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నా స్నేహితుడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పూర్తిగా ఏ వ్యక్తి అయితే తనను తాను పూర్తిగా ఎంటీ చేసుకుంటాడు, పూర్తిగా తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకుంటూ ఉంటాడు, ఇక ఏ విషయంలోనూ దాపరికము లేకుండా, దేవుని ఎదుట ఏ విషయంలోనూ కూడా దేవునికి దాగుదల చోటు లేదని చెప్పి ఏ వ్యక్తి అయితే గుర్తిస్తాడో ఆ వ్యక్తిని అంటూ ఉన్నాడు దేవుడు. ఏమంటూ ఉన్నాడు అంటే, ఏమన్నాడమ్మా? అనేక జన్మలకు నువ్వు తండ్రిగా నేను నియమిస్తా. ఎందుకంటే పూర్తిగా నా దగ్గర నువ్వు చేసిన ప్రతిక్రియను ఒప్పుకున్నావు, నీలో మంచి లేదని ఒప్పుకుంటూ ఉన్నావు కనుక నేను ఏం చేస్తాను? అనేక జనులకు తండ్రిగా చేస్తాను. నేను ఏమని పిలుస్తాను అంటే, నా స్థితి నేను ఎటువంటి వాడు నువ్వు గుర్తించావు కనుక నేను అనేక జన్మలకు తండ్రిగా చేస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు కానీ నేను నా స్నేహితులను పిలుస్తాను. అంత మాత్రమే కాదు కానీ నీకు ఒక దేశాన్నే, ఎకరం భూమా, 2 ఎకరాల భూమా, ఏదైనా సంక్షేమ పథకమా, ఏమొస్తాడంట దేవుడు? దేశాన్ని నీకు స్వాచ్ఛంగా, నీకు కొంతమంది తండ్రులు బాగా బతుకుతారు, బిడ్డలకు వచ్చేసరికి వికారులు అయిపోతారు. అంటారు మా తాతలు నీతులు నాకారు, అవసరమైతే మా చూడండి అనేటటువంటి నియమనం. ఎవరన్నారు? దేవుడు. కొంతమంది అంటారు మా తాతలు ఏమనుకున్నావు, పురుల్ని వేటాడేవారు, మేము ఇప్పుడు పిల్లులు కూడా ఏడలేకపోతున్నాం. పిల్లులు కూడా మా వైపు చూస్తే మమ్మల్ని గాండ్రేస్తున్నాయి. మా తాత సింహం, నేను గ్రామసింహం అనేవాళ్ళు ఉన్నారంటారు. గ్రామసింహం అంటే ఏంటి అమ్మ? గ్రామసింహం అంటే ఏంటి? కుక్క. నా తాత సింహం, నేను గ్రామసింహం. మా ఫ్యామిలీ ఎటువంటి ఫ్యామిలీ అనుకుంటున్నారు? రాయల్ ఎన్ఫీల్డ్ తోలేవాళ్ళు. ఈరోజు ఏం చూస్తున్నామంటే హీరో సైకిల్ కూడా తోలలేకపోతున్నాం. అంటే మా తాత తర్వాత మాత్రం ఇక్కడి వరకు మాత్రమే నేను ఆశీర్వాదిస్తానని దేవదేవుడు తెలియచేయలేదు. కానీ ఏమంటూ ఉన్నాడు అంటే, నీ సంతానమునకు ఏం చేస్తానంటే ఈ దేశాన్ని స్వాచ్ఛంగా ఇస్తాను. ఈ దేశంలోకి ఎవడో రావడానికి లేదు, ఎవరికి వచ్చిన అవకాశము లేదు. ఎందుకంటే నేను ఇచ్చా స్వాచ్ఛముగా, నేను ఇచ్చాను నీ భూమిని నీకు స్వాచ్ఛంగా అంటూ ఉన్నాడు దేవుని బిడ్డారా. ఏ వ్యక్తి అయితే దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంకా వారి క్రియలతో నడుస్తూ ఉంటారో దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుస్తారు తప్ప, ఏమన్నాడు? నా మాట ప్రకారం చేయక నన్ను ఎందుకైనా మీరు పిలుస్తారు? నేను చెప్పినట్టు నడవక ఎందుకు నన్ను పిలుస్తారు? నేను చెప్పింది ఇంతేనా? నేను మాట్లాడమంది ఇలాగైనా, మిమ్మల్ని బ్రతకమంది ఇలాగైనా, జీవించమంది ఇలాగైనా, అలా కానప్పుడు ఎందుకు నా దగ్గర చెప్తూ ఉంటారు అని దేవుడే అడుగుతున్న. ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ నా మాట చొప్పును చేయన ప్రతి వ్యక్తి ఎటువంటితో పోల్చాడు దేవుడు? ఇసుక మీద తన పునాది ఇల్లు కొట్టుకున్నటువంటి బుద్ధిహీనుడు పోలి ఉండను. నా మాట ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కొట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. నిజమే, జీవితంలో బండ మీద ఏదైనా మనం తవ్వటం అంటే చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది. బండ మీద కట్టబట్టడం అంటే చాలా కష్టతరంతో కూడుకున్నది. మనుషులు తవ్వలేరు, మిషన్లు రావాలి. అంటే బండ మీద కట్టే ఇంటికి ఏముంటుంది? ఫౌండేషన్కి ఏముంటుంది? స్టాండర్డ్ ఎక్కువ. నా యేసై చెప్పే మాట కూడా అదే. నా మాట మీరు ఎలా వింటూ ఉన్నారు అంటే, బురదలో ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనులు పోలి ఉన్నారు. వాన వస్తుంది, వరద వస్తుంది, ఇల్లు ఏమైపోతుంది? కుప్పకూలిపోద్ది. నా మాట ప్రకారం చేయవాడు ఎక్కడ చేస్తాడే? బండ మీద వేసుకుంటాడు తన పునాదిని. పునాది ఎక్కడ వేస్తాడంట? బండ మీద. బండ మీద పునాది అంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. తవ్వేవాడు ఎంత ప్రయాసపడాలి, తవ్వించేవాడు ఎంత వేదన పడాలి, ఎంతో వేధిస్తే తప్ప ఆ బండ మీద పునాది పూర్తిగా అవదు. అటువంటి సమయంలో కూడా వరద వస్తుంది, వాన వస్తుంది, కానీ దాని పునాది ఎటువంటిదంట? స్టాండర్డ్గా ఉంది కనుక ఏ వాన దానిని ఏమి చేయవు, ఏ గాలి వాన దానిని ఏమి చేయదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాం గారితో చెప్పినటువంటి మాట దేవదేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఏకీభవించి ఆయన పద సన్నిధిలో కూడి ఉన్నప్పుడు లోపల ఒకటి బయట ఒకటి ఉండే వ్యక్తుల్లా కాక, అంటే సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలా, బయట ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉంటున్నామో అక్కడ అలాగే ఉండాలి. లోపల ఏముందో బయట అదే ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి క్రైస్తవుడు నైజం కాదు. నువ్వు ఏ మాట అంటే ఆ మాట అవునంటే అవునన్నట్టుగానే, కాదంటే కాదన్నట్టుగానే బ్రతుకుని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, ఆ తర్వాత ఇంకొక మాట, ఇంకొక భక్తుని గురించి కూడా ధ్యానం చేసి, ఎవరమ్మా ఆయన? ఇంకొక వ్యక్తి పేరు యాకోబు. నీ పేరేంటి? ఎక్కడున్నావు? ఎక్కడున్నాడంట ఆయన? మోసంలో ఉన్నాను. ఎక్కడున్నాడంట? మోసంలో ఉన్నాను. ఎవరిని మోసం చేశావు? మామగారిని మోసం చేశాను, సొంత అన్నని మోసం చేశాను, తండ్రిని కూడా మోసం చేశాను.
దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడున్నావు నువ్వు? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావమ్మా? చర్చిలో ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు మనిషితో చెప్పవసరం లేదు కదా, ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్పాలి. దేవుడితో చెప్పాలి, ప్రభా నా పరిస్థితి ఇది. మనిషితో ఇప్పుడు చెప్పొద్దు. మీరు ఏ మనిషితో కూడా ఇట్లా చెప్పొద్దు, నా బ్రతుకు ఇది, నా జీవితం ఇది, నా క్రియలు ఇది. ఎప్పుడు ఏ మనిషితో చెప్పాలి? నీ హృదయాలోచనలు, నీ తలంపులు ఉన్నటువంటి దేవదేవుని ఎదుట చెప్పుకో, ఒప్పుకో. దాని నుండి దేవుని తప్పుకోవాలి, దేవునితో చెప్పుకో. నువ్వు ఏ విషయాల్లో అయితే బలహీనుడుగా ఉన్నావు, ఏ విషయంలో బలహీనమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావు, ఏ విషయమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు బలహీనమైన స్థితిలో దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నావు, అది మొత్తం కూడా దేవునితో చెప్పుకో. దేవునితో చెప్పుకుంటేనే నీ ప్రార్థన ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు చెప్పుకోకపోతే ఒప్పుకోడు. నీ ప్రేయర్ ఏంటన్నప్పుడు ఇస్సాకు గారు అబ్బాయి చెప్పాడు, ఈయన అబ్రహాం గారు బలపడని చెప్పాడా? చెప్పరా? ఏం చెప్పాడు? తను ఏమై ఉన్నాడో దాన్ని చెప్పుకున్నాడు. తాను ఏమై ఉన్నాడో దాన్ని చెప్పుకున్నాడు. దాన్ని ఏమై ఉన్నాడో చెప్పుకున్నాడు కనుక ఆయన ఎవరై ఉన్నాడో ఈయనకు పూర్తిగా అర్థమైంది. ఏమని చెప్పాడు? నీ పేరేమి? నీ పేరేంటి? నా పేరు మోసగాడు. ఎవరిని మోసం చేశావు? అన్నను మోసం చేశా. ఎవరిని మోసం చేశావు? తండ్రిని మోసం చేశా. ఎవరిని మోసం చేశావు? మా మామగారిని మోసం చేశా. నేను మోసం చేశాను, నేను మోసగాడిని ప్రభా. నా పరిస్థితి భయంకరంగా ఉంది. మరి ఇంకా మోసంలో బ్రతుకుతావా? ఇక బ్రతకను. మరి ఎందుకు నా దగ్గరికి వచ్చావు? అయ్యా తండ్రి, నేను చేసినటువంటి పనితో నాకు సమాధానం లేదు. సమాధానం ఉందా పాప? ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానంటే? 21 సంవత్సరాలు ప్రయాసపడ్డానంట. నీ పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తాడు, నేను చేసినటువంటి పనికి నాకు కంటి నిండా ఏం లేదంట. రాత్రిపూట మనస్ఫూర్తిగా నిద్ర లేదు. ఎండకు ఎండాను, మంచుకు తొడిసాను, ఆ కంటి నిండా నిద్ర లేదు. దేవుని బిడ్డలు ఇదే గుర్తుంచుకోండి. అక్రమంగా వచ్చేది ఏదైనా సరే, అక్రమంగా సంపాదించే సంపాదన అయినా, అక్రమంగా వచ్చే ఆస్తుపోస్తులైనా ఏమవుతాయి? సంతృప్తినివ్వు, సమాధానంతో ఉండదు, సంతృప్తిగా బ్రతకరు దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన ఎదురు చెప్పుకోండి, ఆయన ఎదుట ఒప్పుకోనండి. దేవుని ఎదుట మీ యొక్క ప్రతి పరిస్థితిని తెలియజేస్తే దేవుడు ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? ఆయన్ని ఏమన్నాడు? నీ పేరిక, ఆ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు ఎవరు మార్చాలి? పాస్టర్ గారా, దేవుడా? ఎవరు మార్చాలి? దేవుడు మార్చాలి. పాస్టర్ గారు మారితే బ్రతుకులు మారుతాయా? పేరు యేసు పాదం పెట్టుకున్నా అందరితో అరే యేసుగా యేసుగా అని పెట్టుకున్నా ప్రయోజనం ఉందా? పేరు ఇస్సాకు అని పేరు పెట్టించుకుంటున్నా అందరి చేత ఏడిపిస్తామన్నా. ఇస్సాకు అంటే ఏంటి? నవ్వు. ఎవరు కలిగించాడు నవ్వు? వృద్ధాప్యం ఉన్నటువంటి తన తల్లి కలిగించాడు నవ్వు. ఈరోజు ఇస్సాకు అని పేరు పెట్టుకుని ఎంతమంది నవ్విస్తున్నారు? నవ్వించడాలు లేవు. ఋతుమ్మని పేరు పెట్టుకుంటున్నాం. ఎంతగా తన అత్తలను ప్రేమిస్తున్నాం? బ్రతుకుండగానే పాడి పెడుతున్నారు. అమ్మా దేనికి ఉపయోగం? దేవుడు సంతోషిస్తాడా? తన భర్తకు లోబడి ఎంతమంది భర్తను చూస్తున్నారు? ఎస్తేరుని పేరు పెట్టుకుంటున్నారు. అమ్మ పెద్దలకు గౌరవిస్తున్నారు. దేవుని భయభక్తులు. ఎంతమంది భయభక్తులు కలుగుతున్నారు? నీ పేరు కాదు ముఖ్యం, కానీ ఏంటి ముఖ్యం? బ్రతుకు ముఖ్యం. బ్రతికి చూపించు. యేసయ్య రక్షకుడిని పేరు పెట్టుకున్నాడు. రక్షకుడు, ప్రపంచానికి రక్షణ తీసుకుని వచ్చి ఉన్నాడు. మోషే గారికి పెట్టారు పేరు, నీటి నుండి తీయబడిన వాడిని. కన్నీటిలో నుండి వచ్చాడు బయటికి. ఇశ్రాయేలు ఏడ్చిన ఏడుపులో నుంచి ఆయన బయటకు వచ్చి ఆ ఏడుపు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. మనందరి బ్రతుకుల్లో పేరు ప్రాముఖ్యం కాదు, కానీ మన బ్రతుకే ప్రాముఖ్యం. షడ్రక్ మెషకు అబేద్నెగోకు కూడా పేరు పెట్టాడు. షడ్రక్ మెషకు అబేద్నెగోకు పేరు పెట్టాడు. అబేద్నెగోకు పేరు పెడితే ఆ పేరు పెట్టింది ఎవరు అంటే వారి యొక్క దేవత పేరును బట్టి, కల్దీలు ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి కల్దీ విద్యలో ఉన్నటువంటి దేవత పేరును బట్టి అతను పేరు పెట్టారు. కానీ ఆ పేరును బట్టి వారు ఆ పేరు పెట్టారు కాబట్టి మీ ఇష్టానుసారంగా బ్రతకటం అనలేదు. దేవుని నామానికి మహిమకరంగా బ్రతికాడు. మన ప్రాముఖ్యం కాదు, కానీ మన బ్రతుకే ప్రాముఖ్యం. మరి ఈరోజు ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. చూడండి, ఆ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు బుద్ధి చాలదు. ఏమన్నాడు మీన? నేను జ్ఞానం తక్కువ వాడనయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి పని గొప్పది, నువ్వు ఇచ్చినటువంటి స్థాయి గొప్పది, నీవిచ్చినటువంటి స్థానం గొప్పది.
నువ్వు నిలబెట్టిన విధానం చూస్తే ప్రభా చాలా ఘనమైన స్థానం నిలబెట్టావు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. అమ్మ ఉంటుందా? ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ ఉన్న తర్వాత అది అధికారం చేసే ఆశ అయినా ఉండొచ్చు, తనకు ఇవ్వబడినటువంటి స్థానంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే స్థితి అయినా ఉండొచ్చు. అది పొందుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఏమొస్తుంది చెప్పండి? యథార్థం ఉండే వ్యక్తికి ఏమొస్తుంది? భయం వేస్తూ ఉంటుంది. నిజంగా ఈ కార్యాన్ని నేను సఫలం చేయగలనా? ఈ కార్యమును జరిగించుటకు నాకు శక్తి సరిపోతుందా? విషయంలో నేను యోగ్యుడనైనా అంటూ ఉన్నాడయ్యా. నా తండ్రి అయినట్టు దావీదు గారితో ప్రమాణం చేసి ఉన్నారు. నా తండ్రి గారినట్టు దావీదు గారితో మీరు ప్రమాణం చేసి ఉన్నారు. మీరు చేసిన ప్రమాణమును బట్టి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నా తండ్రి గారి తర్వాత నన్ను రాజ్యంలో నిలబెట్టాం. నేను చూస్తే బాలులను, నేను చూస్తే చిన్నవాడును, శక్తి లేనివాడును. ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏం సరిపోదు? శక్తి చాలదు, బుద్ధి చాలదు. ఏమో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం? మనకి ఇవ్వబడినట్టు స్థానం ఎంత గొప్ప స్థానం అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు మనల్ని? ఏమంటున్నారు? మీరు ఏకీభవించి, ఎక్కడ? భూలోకమందు ఏకీభవించి దేన్నైతే బంధిస్తారో దానిని నేను, ఉందా బైబిల్ ఈ మాట? మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు? భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించు. మీరు ఏకీభవించాలి. ఇద్దరు ఒకటై ప్రార్థన చేయాలి. ఒకటై ప్రార్థన చేస్తే మీరు ఇక్కడ బంధిస్తే నేను అక్కడ బంధిస్తాను. లైట్ ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం లైట్ ఆపాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆపొచ్చు, మెనూ కట్టేయచ్చు. వీటన్నిటికంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్లోనూ ఆపొచ్చు. ఒక సబ్ స్టేషన్లో ఆపేస్తాడంటే దేవుడు. స్విచ్ ఇక్కడ నువ్వు వేస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నువ్వు ఇక్కడ మాట్లాడితే సబ్ స్టేషన్ వినపడుతుంది. ఎంత ఆశ్చర్యం చూసారు ఎవరికైనా? ఇక్కడ నువ్వు మాట్లాడితే ఎక్కడ పడుతుందంట? రాఘవాపురంలో ఉన్న సబ్ స్టేషన్ సుమారు 8 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉన్న సబ్ స్టేషన్. నువ్వు అనుకుంటూ ఉంటావు సబ్ స్టేషన్ వినపడటం ఆశ్చర్యమేమో. సబ్ స్టేషన్ వినపడటం దూరం అయితే ఉండొచ్చు, కానీ దూరం కూడా కాదు. ఎందుకని? ఫోన్ ఒకటి నొక్కితే వాళ్ళకి ఏమైపోద్ది? వెంటనే కనెక్ట్ అయిపోద్ది. ఆపు అంటే ఆపుతారు. కానీ పరలోకం కాంటాక్ట్ మాత్రం చాలా కష్టతరమైనటువంటి పని. వేరే దేశంలో ఫోన్ కావాలన్నా కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఏమైతే ఇక్కడ నెంబర్ నొక్కితే అక్కడ బైబిల్ కాలేజీ నిమిత్తం వేరే దేశాల నుంచి మనకు ఫోన్లు చేస్తారు. కాబట్టి రాత్రుల సమయంలో ఫోన్లు చేసేవాళ్ళు ఉంటారు, ఆయా సమయాల్లో చేసేవాళ్ళు ఉంటారు. మాకు ఇప్పుడు సమయం ఇంతైనా చెప్తూ ఉంటారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ దేశం మీద ఉన్నటువంటి గ్లోబ్ వరల్డ్లో ఉన్నటువంటి వారికి ఈ పక్క నుంచి దేశం, ఆ పక్క దేశం వాళ్ళు, ఆ పక్క నుంచి దేశం, ఈ దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనకు దగ్గరగా అనిపిస్తూ ఉందో దేవుడు చెప్తూ ఉన్నాడు, అరే నీకు దేశాన్ని నేను దగ్గరగా చేశానే, నేను ఇంకా నీకు సమీపంగా ఉన్నాను. ఏమన్నా అడిగినా నీకున్నటువంటి కెపాసిటీ ఏంటి, నీకున్నటువంటి శక్తి ఏంటి, నీకున్నటువంటి పవర్ ఏంటి? నువ్వు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకున్నావు, కానీ నాకు ఇచ్చినటువంటి శక్తిని మనము నాకు ఇవ్వబడినటువంటి యోగ్యత గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు ఏకీభవించిన ఎడల ఏం చేయాలి? ఏకీభవించడం అంటే ఏంటి? మా అర్థమవుతుందన్న మాట మీకు? ఏకీభవించడం అంటే ఏంటి? అయ్యా జరుగునుగాక, ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక, జరుగునుగాక. ఆమేన్ అనే పదం అంటారు. మన తెలుగులోనైతే సంస్కృత పదం అడుగు తదాస్తు అంటారు. తదాస్తు అన్నా జరుగునుగాక, ఆమేన్, జరుగునుగాక. దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, సొలొమోను గారికి అయితే ఇశ్రాయేలుని పరిపాలించే నాయకత్వం మీద రాజుగా నియమించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడం నా శక్తికి, నాకు వయసుకు మించినటువంటి ప్రభా, నా వయసుకు మించినటువంటి ఈ గొప్ప జనాంగాన్ని పరిపాలించడం నాకు జ్ఞానం జరిపోదు కనుక నేను బాలుని అని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నువ్వు ఆలోచించావా? దేవుడితోనే నువ్వు స్వయంగా మాట్లాడి ఈ లోకంలో సమస్తాన్ని బంధించే అధికారం నీకుంది. ఇప్పుడు గుర్తించావు ప్రభా? ఆ పనిలో నువ్వు ఇవ్వబడిన అధికారంలో తండ్రి నమ్మకంగా నేను వాడుకుంటున్నా, నాకు అనుగ్రహించు ప్రభా. భయభక్తులు ప్రభుత్వం నిలబడి చేసే కృప నాకు అనుగ్రహించు ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు ఇవ్వబడిన అధికారం సొలొమోను గారు అయితే ఒకరి దేశం మీద మాత్రమే అధికారం ఇచ్చున్నా. దేవుడు నీకు ఎక్కడ అధికారం ఇచ్చాడమ్మా? భూలోకం మొత్తం మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. భూలోకం మొత్తం మీద సమస్త పశువాదుల మీదను, పక్షుల మీదను, రోగాల మీదను, దెయ్యాల మీదను, బలహీనతల మీదను, ఎవరి అజ్ఞానం మీదను, సమస్త మీద దేవుడు ఏం చేశాడంటే నీకు ఇక్కడ అధికారం ఇచ్చి ఉన్నాడు. సొలొమోను గారు అయితే అడుగుతూ ఉన్నాడయ్యా, నేను బుద్ధిహీనుడును, శక్తిహీనుడును, జ్ఞానం లేని వాడును,
ఇంత ప్రజలను, ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించుటకు తండ్రి నాకు శక్తి సరిపోవటం లేదు అంటూ దేవుడు అడుగుతాడు. ఎప్పుడైనా అడిగావా నీవు? ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ఈ విషయం మొరపెట్టావా? తండ్రి నువ్వు నాకు ఇంత ఆధిక్యత ఇచ్చావా? నన్ను ఈ స్థానంలో నువ్వు తను నిలబెట్టి ఉన్నావా? ప్రభా నాకు శక్తి సరిపోవటం ప్రభా, నువ్వు నన్ను బలపరచవా? యేసయ్య నువ్వు నన్ను బలపరచవా? నన్ను బలపరిచి తండ్రి ప్రతి కార్యములో తండ్రి నీ నామ మహిమార్థమై నేను బ్రతుకున్నట్లు. ఏ కార్యములు? అద్భుతాలు చేయడానికి కార్యం చేయాలంటే చెప్తాను చూడండి అనుకుంటామే తప్ప దేవుడిని భయభక్తులు వెళ్ళటానికి మాత్రం మన జీవితంలో సాక్షార్థంగా ఉండాలని ఆశపడతామా చెప్పండి? ఆ ఆశ తక్కువగా ఉంటుంది. ఆ ఆశ ప్రతి మనుషులు ఏమైపోయింది ధనమందు తక్కువైపోతూ ఉంది. దేవుడికి మొరపెట్టు వారికి ఆయన కొంత ఇచ్చి కూడా కొంత ఇచ్చి నీకు నేను ఊరుకున్నానని చెప్తా. చూడండి ఈయన పెట్టినటువంటి మొరకి ఆయన ఇచ్చే జవాబు చూడండి. అదే పుస్తకంలో నుంచి 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇస్తున్నాను. పూర్వీకులను నీ వంటి వాడు ఒక్కడూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండబోడు. దేవుడికి స్తోత్రం. ఈయన ఏమడిగాడు? ఆయన ఏమిచ్చాడు? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా కృపచూపు దేవుడు. ఈయన అడుగుతూ ఉన్నాడు. అయ్యా నీ ప్రజలను నేను పరిపాలించాలంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. నేను అలాగే ఆశపడ్డాను. ప్రతి మనిషి ఆశపడతాడు, నేను అలాగే ఆశపడ్డాను. అయ్యా ఈ సింహాసనం మీద కూర్చునేసరికి నాకు భయం వేస్తుంది, భయం కలుగుతూ ఉంది. ఏమిటి ఆ భయము అంటే, నేను ఆశపడ్డాను నాకు స్థానం కావాలి అని, నా తండ్రి స్థానంలో తర్వాత రాజునవ్వాలి అని నేను రాజునయ్యాను. అయితే నా దేవా, నా ప్రభువా, ఇంత గొప్ప ప్రజలను పరిపాలించడం నాకు జ్ఞానం తక్కువగా ఉంది. ఏమాత్రపు వాడను, ఏమాత్రము వ్యక్తి నేను ఈ ప్రజలను పరిపాలించగలను. నీ కృప నాకు దయచేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వా అని అడిగాడు. దేవుడు ఏమంటున్నాడమ్మా? నేను నీకు ఇస్తా జ్ఞానం. ఎటువంటి జ్ఞానం ఇస్తానో తెలుసా? నీ పూర్వం ఉన్నవారు కానీ, నీ పూర్వీకులు కానీ, నీ వెనక ఉన్నటువంటి వారు కానీ, నీ తాత ముత్తాతలకు కానీ లేనటువంటి జ్ఞానాన్ని ఇస్తావు. 1. 2, నేను ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, నీకు జ్ఞానము నువ్వు పొందుకున్నటువంటి జ్ఞానము నీ తర్వాత పుట్టబో వారు కూడా ఎవరికి కూడా ఈ జ్ఞానము ఉండదు. ఏమన్నాడినా? నేను నీకు ఇచ్చేది ఏదైనా నీ వెనకాల వారికి ఉండదు, నీ ముందున్న వారికి ఉండదు. నువ్వే జ్ఞానానికి ఏమయ్యున్నావు? కేంద్ర బిందువు. నువ్వే జ్ఞానానికి ఏమయ్యున్నావు? కేంద్ర బిందువు. నువ్వే జ్ఞానానికి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది సొలొమోను గారికి. మన అందరి జీవితాల్లో కూడా ఈ రాత్రి కాల సమయంలో దేవదేవుడు మనందరితో తెలియజేస్తున్నటువంటి మాట, నీకు ఏదైతే ఇవ్వబడిందో, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడో, ఇవ్వబడిన దానికి నిజంగా నీవు యోగ్యమైనటువంటి వ్యక్తివేనా? యోగ్యమైనటువంటి స్థితిలో నీకు ఆ ఇవ్వబడిన ఆధిక్యత నిలుపుకునే వ్యక్తివేనా? నిలుపుకునే స్థాయి నీకుందా లేదా? ఒకసారి నువ్వు పరిశీలించుకొని దేవుని వాక్యం తెలియజేస్తున్న నీకు యోగ్యత లేని వ్యక్తిని నీకు కనిపిస్తే దేవుని స్థితిలో మొరపెట్టాయా? నేనేదో ఆశపడ్డాను కానీ ప్రభా ఇలా పొందుకోవాలి అని, ఇది నాకు కావాలని ఆశపడ్డాను కానీ ప్రభా ఇది తీరా చూస్తూ ఉంటే నా జ్ఞానమునకు నా యొక్క యోగ్యతకు మించింది ప్రభా. నాకేం చేయి? దీన్ని పరిపాలించుటకు నాకు శక్తిని అనుగ్రహించు. నీ కుటుంబ విషయంలోనైనా కావచ్చు. అయ్యా నా కుటుంబాన్ని నాకు ఇచ్చావు, నాకు బిడ్డలు ప్రభా. బిడ్డలు తండ్రి పెరిగి పెద్దవుతూ ఉండగా తండ్రి వారిని ఎలా వాళ్ళకు మాటలు నేర్పాలో, ఎలా నడిపించాలో, ఎలా వారికి తను తీర్చిదిద్దాలో, వారికి ఎటువంటి చదువులు చెప్పించాలో నాకేమి నీవు జ్ఞానాన్ని. అయ్యా నా కుటుంబాన్ని ఇచ్చావు, కుటుంబానికి కావాలని నేను కోరుకున్న అడుగు ప్రతివాడు పొందినట్టు నా కుటుంబాన్ని ఇచ్చావు. నీవు ఇచ్చినటువంటి కుటుంబాన్ని తండ్రి నీ నామ మహిమార్థమై ఎలా బ్రతకాలో, ఎలా తండ్రి నేను నడవాలో, నా బిడ్డలను ఎలా నడిపించాలో, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నా వంతు బాధ్యత. నేనెవరు, నువ్వు భార్యమైనా సరే భర్తమైనా సరే, నేను ఎలా నడవాలి? నీ వాక్యము గ్రంథము చూసుకుని ప్రభా అటు నడవ స్థితి నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్తే దేవుడు అంటూ ఉన్నాడు సొలొమోను గారితో చెప్పిన మాట. నీవు నాకు మొరపెట్టితివి కనుక, నన్ను అడుగుతున్నావు కనుక, నీలాంటి వాడు నీ పూర్వీకుల్లో ఎవరో ఉండరు.
ఎట్లా ఉండేవాళ్ళు? నీలాగా కుటుంబాన్ని కట్టగలిగేవాడు, నీలాగా కుటుంబాన్ని పోషించగలిగేవాడు, నీలాగా కుటుంబాన్ని క్రమశిక్షణలు నడపగలిగినటువంటి వాడు, నీలాగా కుటుంబానికి దేవుని భయభక్తులతో యథార్థవంతో నడిపించగల శక్తి ఉన్నవాడు నీ తర్వాత కూడా ఎవరో ఉండబోడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన అందరూ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితులు కూడా మనం నడుస్తూ ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకోవచ్చు. సొలొమోను గారు అడిగారు, అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నేను ఆశపడ్డాను, ఆశపడిన దాని ప్రకారం నాకు ఇచ్చావు, నేను ఆశ కలిగి ఉన్నాను, ఆశ కలిగిన దాని ప్రకారం నాకు అనుగ్రహించున్నావు దేవా, దాన్ని నేను మొరపెడుతూ ఉన్నాను, నాకు అనుగ్రహించు. ఏం అనుగ్రహించమన్నాడు? ఆయన ఏం కావాలని కోరుకున్నాడు? నా జ్ఞానాన్ని ఇవ్వు. నాకు జ్ఞానం మాత్రమే, వీళ్ళు మాత్రమే పరిపాలించే జ్ఞానం అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఇచ్చేది నీకు ఇక్కడితో ఆగిపోయేది కాదు, ఇప్పుడుతో ఆగిపోయేది కాదు, ఇంతటితో క్లోజ్ అయ్యేది కాదు. నువ్వే కేంద్ర బిందువు, నువ్వే పునాది, నీ పూర్వీకుల్లో నువ్వే గొప్పవాడివి, నీ తర్వాత నీ మనవడు గురించి చూడు. ఎవరైనా ఆశ ఉందా? ఈ మాట, ఈ పదం ప్రకారం ఆశ ఉందా? ఆస్తులు సంపాదిస్తే కాదమ్మా నీ గురించి చెప్పుకునేది. ఇద్దరు చెప్పుకుంటారు చెప్పండి? ఆస్తులు సంపాదించి 2 సంవత్సరాలు చెప్పుకుంటారు, అది అయిపోయేవారు నీ గురించి చెప్పుకుంటారు. అయిపోయిన తర్వాత నీ గురించి వాళ్ళు భక్తిలో నేర్పండి, బిడ్డలకు క్రమశిక్షణలో నేర్పండి, బాల్యం నుండే వాళ్ళు నడవలసిన త్రోవ నేర్పండి. చిన్నప్పటి నుండి వాళ్ళని ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఎలా లోబడి ఉండాలి, ఎదుటి వ్యక్తుల పట్ల ఎంత గౌరవం కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పండి దేవుని బిడ్డలారా. ఆ విషయాన్ని వారికి నేర్పితే వాళ్ళు పెద్ద ఇంటర్ కూడా ఏమోరంట, త్రోవ తప్పరు. చూడండి, చిన్న మొక్క ఉంది, ఒక్క పుల్ల అడ్డం పెట్టి దాన్ని పెంచామనుకోండి, మొక్క ఎలా పెరుగుద్దామా? స్టడీగా పెరుగుద్దామా? అడ్డం పెడితే అడ్డంతోనే వస్తుంది. స్ట్రైట్గా కడితే స్ట్రైట్గానే ఉంటుంది. స్ట్రైట్గా పెంచుతాం పిల్లల్ని, స్ట్రైట్గా పెంచాలి, స్ట్రైట్గా ఉంచాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? దేవుడిని అడగాలి. ఎలా అడగాలి? అయ్యా ఇలా ఈ కుటుంబాన్ని ఈ బిడ్డలను నాకు ఇవ్వబడినటువంటి ఏ చిన్న ఉద్యోగమైనా, నీకు ఇవ్వబడినటువంటి ఏ చిన్న వ్యాపారమైనా, ఏ చిన్న పని అయినా అయ్యా భయభక్తులు కలిగి తండ్రి నమ్మకంగా పనిచేయగలిగే కృప నాకు అనుగ్రహించు ప్రభువా అంటే దేవుడే ఉన్నాడు. కొంచెములో నమ్మకంగా ఉండేవాడు అధికములో నమ్మకంగా ఉన్నాడు. కొంచెములో దేవుడి భయభక్తులు విధేయత చూపువాడు అధికములో విధేయత చూపును. దేవుడు చెప్తూ ఉంటున్నాడు నీతో నాతో మనందరితో, నీవు కొద్దిగా ఉన్నప్పుడే ఆయన పాదాల ఎదుట పడి ఆయన విజ్ఞాపన చేస్తే నువ్వు అధికమైన తర్వాత ఉన్నతమైన స్థానంలో వెళ్ళిన తర్వాత కూడా నువ్వేమో దారి తప్పవు, దారి తొలగవు. దేవుని బిడ్డలారా, అట్లు కృపలో అట్లు దయలో ఆయన సన్నిధిలో మనందరం ఏకీభవిస్తూ సొలొమోను గారు ఏ విధమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. బుద్ధిహీనుడు జ్ఞానహీనుడు అని చెప్తుంటే దేవుడు అన్నాడు, నేను ఇచ్చే జ్ఞానం నీ తర్వాత కానీ నీ ముందు ఉన్న వారికి కానీ ఉండదు అంటున్నాడు. అలాగే ఈ రోజున మనం నడపలేనటువంటి, చేయలేనటువంటి, జ్ఞానం లేనటువంటి మనందరము కూడా ఆయన సన్నిధిలో ప్రభు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో నేర్పు ప్రభు అంటే దేవుడు ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నడిపే విధానం చూస్తే నీ తర్వాత కానీ నీ ముందున్న వారు కానీ ఎవరు కూడా ఇలాగ నడిపారు అని చెప్పలేరు అంటున్నారు. కనుక ఆయన సన్నిధిలో కూడిన మన కూడా మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మనకి కూడా సమస్తం కొరకు ఆయన సన్నిధిలో మొరపెడుతూ విజ్ఞాపన చేస్తూ ఆయన ముందుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.